పెసరట్టు చాలా మంచిది. అవును. మూంగ్ దాల్ అంటే అవును. మనకి గ్రీన్. పెసలు, అవును. పెసలు పొట్టుతో పాటు చేస్తే అది ఆథెంటిక్‌గా చాలా పెసరట్టు అలాగే మంచిది. చేస్తారు. అవును. అందులో అల్లం గూడా ఉంటుంది. అవును. జీలకర్ర కూడా ఉంటుంది. అవును. ఔషధ గుణాలు ఉంటాయి. అన్నీ అవును. బావుంటుంది. అవును. కానీ మనం పెసరట్టు ఒక్క పెసరట్టు వేస్తే ఆ! దానికి పట్టేంత నూనె, నెయ్యి ఆ! మనం తక్కువ వేస్తే రుచి బావుండదు. అవును. సో, మీరెలా దాన్ని బ్యాలెన్స్ చేస్తారు? బ్యాలెన్స్ అదే చెప్తున్నాను. అంటే కొంచెం తక్కువ రాసుకొని తింటే మంచిది గదా! మంచిదే. అంతే. మంచిది. టేస్ట్ గావాలి అండ్ హెల్త్ గావాలి అన్నప్పుడు కొన్ని కాంప్రమైజ్ అంటే గావాలి. మనం తప్పదు. నేనెందుకు ఇది అడగడానికి దీనికి ఆంతర్యం ఏంటంటే, మనం ఇది హెల్తీగా తింటున్నాం కదా అని ఆ అపోహలో కొంచెం నూనె పోసేసుకోవడం మంచిది కాదు కాదు. కదా! కాదు. అలా నచ్చినప్పుడు కొంచెం స్టీమ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అదే బ్యాటర్‌ని మనం ఇడ్లీ వాటిలలో స్టీమ్ చేసేసుకొని, కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకొని, దెన్ చిన్నగా తడక పెట్టేసుకొని పైన పెనం పైన అలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనకి పెసర ఇడ్లీల్లాగా చాలా ఇంచుమించుగా. బావుంటాయి. చాలా బావుంటాయి. బావుంటది అండ్ హెల్త్‌కి కూడా చాలా బావుంటది. మంచిగా